చెలో పోతిరెడ్డిపాడు కార్యక్రమం వైసీపీ ఉనికిని చాటుకునే మరో నాటకమని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు కాలువ శ్రీనివాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని 2020లోనే ఎన్జీటీ ఆపేస్తే కనీసం కౌంటర్ కూడా వేయకుండా జగన్ ఏం చేశారని నిలదీశారు. వైసీపీ నేతల దొంగ దీక్షలను ప్రజలు నమ్మరని కాలువ అన్నారు. చెలో పోతిరెడ్డిపాడు కార్యక్రమం ఒక సరికొత్త జగన్ రాజకీయ నాటకంగా మనం చూడొచ్చు. రాయలసీమలో ఉనికి కోల్పోయిన వైసీపీ పార్టీ కనీసం ఈ పోతిరెడ్డిపాడు సందర్శన ద్వారా మళ్ళీ తన ఉనికిని చాటుకోవాలనే తాపత్రయమే కనిపించింది తప్ప చంద్రబాబు నాయుడు గారిని తప్పుపట్టడానికి కానీ కూటమి ప్రభుత్వం వైఫల్యం ఉందని చెప్పడానికి కానీ ఎలాంటి సహేతుకమైన కారణాలు చూపెట్టలేకపోయింది వైసీపీ నాయకత్వం అనేది సుస్పష్టం. ఇదే రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని 2020లోనే ఆపేస్తే ఎన్జీటీ 3 ఏళ్ళు మీ జగన్మోహన్ రెడ్డి ఎక్కడ గడ్డి బీగుతారని నేను అడుగుతా ఉన్నా. ఎందుకు కనీసం కౌంటర్ కూడా దాఖలు చేయలేదని అడుగుతా ఉన్నా. మీరు ఎంత ఎగేసుకొని పోతిరెడ్డిపాడుకు పోయినా తగుదనమ్మా అంటే అక్కడికి పోయి ఏదో స్టేట్మెంట్లు ఇచ్చినా రాయలసీమ ప్రజలెవరు కూడా మీ కళ్ళబొల్లి మాటలు నమ్మరు. మీ మసలి కన్నీటికి ఎవరో కరిగిపోరు.